రానా హౌస్‌లో ఆ రోజు వెలుగుల మధ్య విషాద ఛాయలు దాగి ఉన్నాయని ఎవరూ ఊహించలేదు. కోటీశ్వరులైన ఖన్నా కుటుంబం వారసులు అద్వైత్ మరియు ఆర్యన్‌లు వ్యాపార దిగ్గజం రఘునాథ్ కుమార్తెలు కావ్య మరియు సాయిలతో ఒక్కటయ్యారు. కావ్య తన భర్త అద్వైత్‌తో సంతోషకరమైన జీవితాన్ని మొదలుపెడితే, సాయి మాత్రం కన్నీటి తీరంలో అడుగుపెట్టింది. ఆర్యన్ తన మనసులో నిషా అనే జ్ఞాపకాన్ని దాచుకొని, సాయిని కేవలం ఒక బిజినెస్ డీల్‌లా చూశాడు. వివాహ రాత్రి అతను సాయిని పట్టించుకోకుండా సోఫాలో పడుకున్నప్పుడు ఆమె హృదయం గాయపడింది. రోజులు గడుస్తున్న ఆర్యన్ కళ్ళల్లో ఆమెకు ఏనాడూ ఆదరణ కనిపించలేదు. తనని నిర్లక్ష్యం చేస్తున్న సాయి మాత్రం మౌనంగానే ఉండిపోయింది. ఇంట్లో అత్తగారు, తోడికోడలు చేసే అవమానాలన్నీ ఆమె మౌనంగా భరించింది. రాత్రిపూట చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని ఆమె ఏడుస్తున్నప్పుడు గోడలు తప్ప ఓదార్చడానికి ఎవరూ లేరు. తన తండ్రి పరువు కోసం ఆ వేదనను ఎవరూ గమనించకుండా జాగ్రత్త పడింది. ప్రతిరోజు ఆర్యన్ ఆమెను చిన్నచూపు చూసినా ఆమె నవ్వుతూనే ఆ కష్టాలను ఎదుర్కొంది. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయింది. భర్త ప్రేమ కోసం ఆశగా ఎదురు చూసే ఆమె కళ్ళు చివరకు నిరాశతోనే మిగిలిపోయాయి. ఆ ఇంటి కోడలిగా ఆమె పడుతున్న కష్టం ఎవరికీ అర్థం కాలేదు. ప్రతి నిమిషం ఆమె తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. అపార్థాల మధ్య మొదలైన ఆ ప్రయాణం ఆమె జీవితాన్ని చీకటిమయం చేసింది. అయినప్పటికీ ఆమె తన ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడింది. ఏదో ఒకరోజు పరిస్థితులు మారతాయని ఆమె ఆశతో ఎదురుచూసింది. ఆ ఇంట్లో ఆమె స్థానం కేవలం ఒక బొమ్మలాగే మిగిలిపోయింది. ఎవరికీ తెలియకుండా ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంటూ గడిపింది. ఆ వివాహ బంధం ఆమెకు సంతోషాన్ని ఇవ్వకపోగా కేవలం బాధ్యతలను మాత్రమే మిగిల్చింది. ప్రతి అడుగులోనూ ఆమె ఒక అపరిచితురాల్లా ఆ ఇంట్లో బ్రతికింది. ఆమె హృదయంలోని గాయం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎవరికీ తెలియకుండా రాత్రులు మేలుకొని వ్యాపార పుస్తకాలను అధ్యయనం చేయడం సాయికిప్పుడు అలవాటైంది. తన ఆత్మ గౌరవాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే కసి ఆమెలో రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. పగలు ఇంటి పనులతో అలసిపోయినా రాత్రిపూట ఆమె మనసు మాత్రం వ్యాపార పాఠాల చుట్టూ తిరిగేది. ఆర్యన్ ఫోన్లో నిషా మెసేజ్లను చూసినప్పుడు ఆమె మనసు మరింత దృఢపడింది. తను కూడా ఏదో ఒకటి సాధించి చూపాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంది. తన భర్త కళ్ళల్లో గౌరవాన్ని పొందాలనే ఉద్దేశంతో ఆమె కష్టపడింది. ఎవరికీ అనుమానం రాకుండా ఫైనాన్స్ మరియు మార్కెటింగ్ వివరాలను క్షుణ్ణంగా చదువుకుంది. తను తక్కువేం కాదు అని నిరూపించుకోవడానికి ఆమె శ్రమిస్తూనే ఉంది. ఆ కష్టాన్ని ఆమె తన ఆయుధంగా మార్చుకోవాలని భావించింది. ఆమె గదిలో రహస్యంగా దాచుకున్న ఫైల్స్ ఆమె భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా మారాయి. పగలు అందరి ముందు అవమానాలు భరించినా రాత్రిళ్ళు మాత్రం తనదైన ప్రపంచాన్ని నిర్మించుకుంది. ఆమెలోని ఈ పట్టుదల ఏ ఒక్కరికి తెలియలేదు. తన తండ్రి కంపెనీకి సంబంధించిన వివరాలను ఆమె వేలిముద్రల్లా గుర్తుపెట్టుకుంది. ఎటువంటి గైడెన్స్ లేకపోయినా తనంతట తాను నేర్చుకుంది. ఆమె చదువుతున్న ఆ పుస్తకాలే ఆమె ప్రాణ స్నేహితులుగా మారాయి. ఇంటి బాధ్యతలను నెరవేర్చుకుంటూనే తన లక్ష్యం వైపు అడుగులు వేసింది. ఆమె కళ్ళలో ఇప్పుడు కొత్త ఆశలు చిగురించాయి. ఏ రోజైనా సరే తను నిలదొక్కుకుంటానని ఆమె నమ్మింది. మౌనంగా తన శక్తిని పెంచుకుంటూ వస్తోంది. అపజయాలను కూడా ఆమె ఒక పాఠంగా భావించింది. తన అజ్ఞానాన్ని జ్ఞానంతో జయించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. ఆమెలోని మార్పును ఎవరూ గమనించలేదు. కానీ ఆమె మాత్రం అద్భుతంగా తయారైంది. ప్రతిరోజు ఆమె తనని తాను మెరుగుపరుచుకుంటూనే ఉంది. ఆ కష్టాల్లోనే ఆమె తన తెలివితేటలను పదును పెట్టుకుంది. ఎవరి సహాయం లేకున్నా తనని తాను నమ్ముకుంది. ఈ పోరాటం ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు కాబోతుంది అని ఆమె ముందే తెలుసుకుంది. మరోవైపు ఆర్యన్ అహంకారం వల్ల ఆ కుటుంబ వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. అతను చేసిన ఒక తప్పుడు పెట్టుబడి వల్ల రాణా ఇండస్ట్రీస్ దివాలా తీసింది. ఆస్తులు జప్తు కాబోతున్నాయని తెలిసి ఆ కుటుంబం మొత్తం విలవిలలాడింది. రఘువీర్ రాణా అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఇల్లు శ్మశానంలా తయారైంది. ఆ గందరగోళ సమయంలో ఎవరికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆర్యన్ తన తప్పును తెలుసుకోలేక మౌనంగా కూర్చుండిపోయాడు. బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో అందరి కళ్ళల్లోనూ భయం మొదలైంది. ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించిన సామ్రాజ్యం కళ్ళ ముందే నాశనమవుతుంటే వారు చూడలేకపోయారు. ఆర్యన్ తండ్రి పరిస్థితి విషమంగా మారడంతో ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయి అంతా గమనిస్తూనే ఉంది. ఇది ఆమె సమయమని భావించింది. తనకున్న పరిజ్ఞానంతో కంపెనీని ఎలా కాపాడాలా అని ఆలోచించింది. ఎవరికీ తెలియకుండా సాయి రంగంలోకి దిగింది. తన తెలివితేటలతో బ్యాంకర్లతో మాట్లాడడానికి సిద్ధమైంది. కుటుంబ సభ్యులందరూ భయంతో వణికిపోతూ ఉంటే సాయి మాత్రం ధైర్యంగా ఉంది. ఇది ఆమెకు తనని తాను నిరూపించుకోవాల్సిన సమయం అనుకుంది. ఆర్యన్ తప్పుడు నిర్ణయాలు ఆ కుటుంబానికే శాపంగా మారాయి. కంపెనీ విలువలు పడిపోతుంటే అందరూ కన్నీరు పెట్టుకున్నారు. సాయి తన తండ్రి సహాయంతో నిధులు సమకూర్చడానికి ప్లాన్ చేసింది. ఒకవైపు భర్త ఓటమి, మరోవైపు కుటుంబ పరువు రెండూ ఆమెను ఆందోళనకు గురిచేశాయి. ఈ కష్టకాలంలోనే ఆమె తన సామర్థ్యాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకుంది. బోర్డు రూంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. అందరూ ఆమెను తక్కువ చేసినా ఆమె తన నిర్ణయంతో ముందుకు వెళ్ళింది.
ఆ సంక్షోభం ఆ కుటుంబాన్ని ముక్కలు చేస్తోంది అని ఆమెకు తెలుసు. దీన్ని ఆపాల్సిన బాధ్యత ఇప్పుడు తనపైనే ఉందని గుర్తించింది. భయంకరమైన ఆ పరిస్థితిలో ఆమె ఒక ఆశాదీపంలా కనిపించింది. అందరి కళ్ళు సాయి వైపే మళ్ళాయి. ఇది ఆ కుటుంబాన్ని బ్రతికించుకోవాల్సిన సమయం. బోర్డు రూమ్‌లో ఆమె తన వ్యాపార నైపుణ్యాన్ని చూపి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన తండ్రి సహాయంతో నిధులు సమకూర్చి ఆ కుటుంబాన్ని దివాలా తీయకుండా అడ్డుకుంది. సాయి ప్రతిపాదనలు చూసి బోర్డు సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆమె కష్టపడి పనిచేస్తున్నప్పుడు స్పృహ కోల్పోయిన దృశ్యం ఆర్యన్ కళ్ళు తెరిపించింది. తన భార్యలో ఉన్న గొప్పతనాన్ని, ఆమె పడిన త్యాగాన్ని మొదటిసారి గుర్తించి కన్నీరు మున్నీరు అయ్యాడు. సాయి పడిన శ్రమ వల్లే ఆ కుటుంబం మళ్లీ కోలుకుంది. ఆమె చూపిన వ్యూహం కంపెనీని నష్టాల నుంచి బయటపడేసింది. ఆర్యన్ తన భార్యను అవమానించినందుకు ఎంతగానో కుమిలిపోయాడు. తన అహంకారమే ఈ పరిస్థితికి కారణమని అతను తెలుసుకున్నాడు. సాయిని ఇంతకాలం ఎంతలా బాధించానోనని అతను తలదించుకున్నాడు. సాయి ధైర్యానికి అందరూ సెల్యూట్ చేశారు. కంపెనీలోని ఉద్యోగులందరూ సాయిని తమ రక్షకురాలిగా భావించారు. ఆ రోజు ఆ ఇంట్లో అందరి ముఖాల్లో ఒక కొత్త ఆశ కనిపించింది. ఆర్యన్ తన భార్యను క్షమించమని కోరాలని నిర్ణయించుకున్నాడు. కానీ సాయి అప్పటికి చాలా దూరం వెళ్ళిపోయింది. తన పాత ప్రేమికుడు విక్రమ్ గురించి తెలిసినప్పుడు ఆమె మనసు మరోసారి ముక్కలైంది. అయితే తన గతాన్ని అక్కడితో విడిచిపెట్టి వర్తమానంలో ఆర్యన్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆర్యన్ తన అహాన్ని వదిలి సాయిని ప్రేమతో హత్తుకున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ క్షణంలో ఆమె తన గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు కోసం నిలబడింది. ఆర్యన్ పశ్చాత్తాపం ఆమె కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. తన భార్య సామర్థ్యం ముందు అతను చిన్నబోయాడు. ఆ రోజే సాయి నిజమైన విజేతగా నిలిచింది. ఆమె పడిన ప్రతి కష్టానికి ఫలితం దక్కింది. ఆర్యన్ హృదయంలో ఆమెకొక ప్రత్యేక స్థానం ఉంది.